వయనాడ్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వయనాడ్ విపత్తు ఘటనలో మృతుల సంఖ్య 316కు చేరింది. మృతుల్లో 27 మంది పిల్లలు, 76 మంది మహిళలున్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 220 మంది బాధితుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తుంది రెస్క్యూ టీం. ఆర్మీ సిబ్బంది 4గురిని సురక్షితంగా కాపాడింది. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 4 రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వయనాడ్ జిల్లాలో మొప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్పుజా ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. వయనాడ్లోని విపత్తు మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. భారీగా కొండచెరలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 316కు చేరింది. ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన సైన్యం సుమారు 1000 మందిని రక్షించగా ఇంకా 220 మంది జాడ కనిపించలేదు. నిన్న కురిసిన భారీ వర్షాలకు వయనాడ్లో 3 కొండచెర్యలు విరిగిపడ్డాయి. జిల్లాలోని ముండక్కై, చురల్మల, అత్మల, నూల్పుజా గ్రామాల్లో కొండచెర్యలు అక్కడ విరిగిపడటంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. హెచ్ఏడిఆర్ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 1500 మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. భారత సైన్యం వయనాడ్లోని బెయిలీ వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వంతెన బలం, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సైన్యం మొదటి తన వాహనాలను నది మీదుగా తరలించింది. కొత్తగా నిర్మించిన వంతెన ఇప్పుడు కొండచెరలు విరిగిపడిన ప్రదేశానికి ఎర్త్ మూవర్లుగా సహా భారీ వాహనాల రవాణాను సులభతరం చేస్తోంది. విపత్తులో ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడానికి రెస్క్యూ బృందాలు సవాలుగా తీసుకున్న వీటిని క్లిష్ట భూభాగం వల్ల రెస్క్యూ ప్రయత్నాలకు చాలా ఆటంకం కలుగుతోంది. ధ్వంసమైన రోడ్లు, వంతెనలతో సమస్య మరింత జటిలమైంది. భారీ యంత్రాల కొరత వల్ల మట్టి, పెద్ద పెద్ద చెట్ల తొలగింపు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. దీనివల్ల భవనాలకు విస్తృతమైన నష్టం జరిగింది. వేలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారని, మానసిక క్షోభకు గురవుతున్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. హాస్పిటల్స్, శిబిరాల్ని సందర్శించానని చెప్పారు. మానసిక సాయాన్ని అందించడం, అదేవిధంగా అటు వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టడం మా ప్రాధాన్యత అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష చేస్తున్నారు. వివిధ దళాలు, అధికారులు, స్థానిక వాలంటీర్లతో కూడిన సమన్వయ ఆపరేషన్ బాధితుల్ని రక్షించడం, తప్పిపోయిన వారి మృతదేహాలను వెలికితీయటంపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రాణాలతో బయటపడిన వారిని సహాయక శిబిరాల్లో ఉంచుతున్నామని, విపత్తు బాధిత వ్యక్తుల పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం కొండచెరలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించారు. వయనాడ్, కేరళ దేశానికి ఇది భయంకరమైన విషాదమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఎలా బాధపడ్డానో ఈ రోజు అదే బాధను అనుభవిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ ప్రజలు తండ్రిని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వయనాడ్లో గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు అన్ని విభాగాలు సమన్వయంతో చేస్తున్నాయి. తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇంకా ఏం చెబుతున్నారు అధికారులు? ఎంతమందిని కాపాడేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు? అప్డేట్ ఏంటి? వయనాడ్ జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెప్పాడి, అలాగే చెరల్మల, అలాగే ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 6 జోన్లుగా విభజించి ప్రస్తుతం సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. భారత సైన్యం, అలాగే నావికాదళంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, అలాగే కోస్ట్ గార్డ్ టీమ్స్ ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో కలిసికట్టుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. బృందాలుగా ఏర్పడ్డారు. ప్రధానంగా ఒక్క బృందంలో 3 స్థానికులు, అలాగే ఒక అటవీ శాఖ అధికారితో పాటుగా ఇటు వివిధ ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఆర్మీకి సంబంధించిన సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. విపత్తు సంభవించిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించి ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 40 బృందాలు ఈ గాలింపు చర్యల్లో ప్రస్తుతం
భాగస్వాములుగా ఉన్నారు. స్థానిక పోలీసులు అలాగే గజ ఈతగాళ్ళు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఆర్మీ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్ ఆధారిత రాడార్ ద్వారా ఎవరైతే ముఖ్యంగా ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలు అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఇంకా సజీవంగా ఉన్నారో వారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్లను కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ఎవరైనా గాయాలతో ముఖ్యంగా దొరుకుతారేమో, ఎందుకంటే 200 మందికి పైగా ఆచూకీ గల్లంతైన పరిస్థితి ఉంది. సో వారెవరైనా వారికి ఆచూకీ లభిస్తే కనుక వెంటనే వారిని ఆసుపత్రికి తరలించేందుకు 25 అంబులెన్సులను సైతం సిద్ధంగా ఉంచిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 318 మంది చనిపోయారు. అలాగే 200 మందికి పైగా గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అలాగే మరో 220 మంది ఆచూకీ తెలియరాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆర్మీ పూర్తి చేయడం జరిగింది. దీంతో ఈ చురల్మల అలాగే మెప్పాడి ఈ ప్రాంతాలకి కనెక్టివిటీ అనేది పెరగడం జరిగింది. జేసీబీలు అలాగే ప్రొక్లైనర్ల సాయంతో ఈ బురద మట్టిని అలాగే రాళ్లను శిథిలాలను తొలగించి ఇళ్ల కింద ముఖ్యంగా ఇళ్లన్నీ కూడా బురదలో కురికిపోయిన పరిస్థితి ఉంది. సో ఆ బురదను తొలగించి ఇళ్లలో ఎవరైనా సజీవంగా ఉన్నారేమో అని చెప్పి గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఎవరైతే ముఖ్యంగా గాయాలతో ఉన్నారో సో వారిని సురక్షితంగా కాపాడేందుకు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తితో ఈ రోజు సహాయక కార్యక్రమాలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రానికి ముఖ్యంగా మరిన్ని మృతదేహాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఎవరైతే ముఖ్యంగా మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ ఇవేవి కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి సో కొంత సహాయక చర్యలకు కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ మొబైల్ టవర్స్ ఇన్స్టాలేషన్ కి జియో సంస్థకి ముఖ్యంగా అప్పీల్ చేసుకోవడం జరిగింది డిజాస్టర్ మేనేజ్ నుంచి. సో జియో సంస్థ అక్కడ ఒక అడిషనల్ మొబైల్ టవర్ ని కూడా ఏర్పాటు చేసి సహాయక కార్యక్రమాలని ముమ్మరం చేసేందుకు ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆ సంస్థ ముందుకు రావడం జరిగింది. అలాగే అన్ని విభాగాలు కూడా సమన్వయంతో పనిచేస్తూ గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులు కానీ అలాగే ఇటు రెస్క్యూ టీమ్స్ కి ఆహారాన్ని అందించడం, అలాగే బాధిత కుటుంబాలకి 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వారికి ఆహారాన్ని, తాగునీరు, మందులు అలాగే బట్టలతో పాటుగా వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి చాలా మంది కేరళ వ్యాప్తంగా ప్రజానికం అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా డొనేషన్స్ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక పెద్ద విపత్తునైతే ప్రస్తుతం కేరళ ఎదుర్కొంటోంది. వయనాడు విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పి రాహుల్ గాంధీ వయనాడు నుంచి ఎంపీగా గెలిచారు. కానీ ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేశారు. సో ఆయన కూడా నిన్న అక్కడ పర్యటించి ఆ వివరాలని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఒక జాతీయ విపత్తుగా అయితే ఇప్పటి వరకు కేంద్రం ప్రకటించలేదు. అలాగే 5,000 కోట్ల రూపాయలని కేరళ ఎంపీలు కేంద్రం నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఇప్పటి వరకు కేంద్రం నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 సాయం మాత్రమే ప్రకటించడం జరిగింది. సహాయక కార్యక్రమాల్లో కేంద్ర బృందాలు అయితే చురుగ్గా పాల్గొంటున్నాయి. కానీ ఆర్థికంగా కేరళకి ఏం చేస్తారన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. థ్యాంక్ యూ గోపి. వైనాడ్ జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని ఇస్రో చిత్రీకరించింది. వైనాడ్లోని కొండచెరలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు తర్వాత చిత్రాలను విడుదల చేసింది ఇస్రో. ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోసాట్ 3, రీసాట్ ఉపగ్రహాలు వీటిని రికార్డ్ చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ 3D చిత్రాల్ని విశ్లేషించింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండచెరలు జారిపడినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి. తాజాగా రికార్డైన చిత్రాల ప్రకారం సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తు నుంచి కొండచెరలు విరిగిపడగా ఈ ప్రభావంతో 86,000 చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజీపుల నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి. విలయం తర్వాత రికార్డైన 3D చిత్రంలో గుర్తించిన శిఖరం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో విశ్లేషించింది. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 80,000కు పైగా కొండచెరలు విరిగిపడిన దృశ్యాలను రికార్డ్ చేయగా 2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది.